ఈ నగలు నేనే నీకు వదిలేస్తున్నాను, తీసుకో. శామ్, ఏమైంది నీకు? సూర్య, ఇంకా కొన్ని గంటల్లో క్రిస్మస్, గుర్తుందా? అయితే క్రిస్మస్ అంటే పగలు, కోపాలు, ద్వేషాలనేవి ఎవరి మీదైనా ఉంటే వాటిని ఫర్గెట్ చేయాలని మా మామ్ నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది. యునో, నా స్కూల్ డేస్లో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి మీద నాకు చాలా కోపం ఉండేది. తను నన్ను ప్రతి విషయంలో కమెంట్ చేసేది. తన గురించి డైలీ మా మామ్కి చెప్పి ఫీల్ అయ్యేదాన్ని. ఆ అమ్మాయితో అస్సలు మాట్లాడేదాన్నే కాదు. ఒకసారి క్రిస్మస్కి మామ్ నాతో పాటు వచ్చి నా చేత ఆ అమ్మాయికి నాకు నచ్చిన మంచి గిఫ్ట్ కొనిచ్చి తన మీద నాకున్న కోపాన్ని ఫర్గివ్ చేయించింది. అప్పటి నుంచి క్రిస్మస్ రోజు నాలో ఉన్న ఏ బ్యాడ్ క్వాలిటీనైనా ఈ రకంగా ఫర్గెట్ చేసుకోవడం నేను నేర్చుకున్నాను. నువ్వు ఫర్గెట్ చేసినంత మాత్రాన దీని బుద్ధి మారుతుందా? మారనే మారదు. పద్మావతిన, మనలో మార్పు వచ్చిందా లేదా అనేదే ముఖ్యం. అవతల వాళ్ళలో మార్పు రావడం అనేది వాళ్ళ ఇష్టం. సామాన్య, ఈ ప్రపంచంలో నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై వజ్రపాటి హౌస్. ఈ రెండిటి ముందు ఈ జ్యువెలరీ ఎంత? దేహానికి అలంకరించుకునే ఈ నగల కన్నా మనసుని హత్తుకునే ప్రేమలే నిజమైన అలంకారం. నాకు కావాల్సింది అది. సో నేను నీకు క్రిస్మస్ గిఫ్ట్గా ఇస్తున్నా ఈ నగల్ని. గిఫ్ట్ ఇచ్చిన నేను నిన్నేమీ అడగను, కానీ ఒకే ఒక్క రిక్వెస్ట్. మంచితనానికి రోల్ మోడల్ ఎవరు అంటే దట్ ఇస్ సూర్య. సో డోంట్ డిస్టర్బ్ సూర్య అండ్ డోంట్ ఇరిటేట్ హిమ్, ప్లీజ్. జీసస్, అమ్మమ్మ హ్యాపీగా ఉండాలి, అమ్మ హెల్తీగా ఉండాలి, అమ్మమ్మ ఇద్దరూ కలవాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. అమ్మని అమ్మమ్మ ఎక్స్క్యూజ్ చేయాలి. సూర్యకి నాకు మ్యారేజ్. డిసైడ్ చేసావు జీసస్? సూర్య నా వాడవుతాడా? పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల భయంగానే ఉంది. సూర్యని నేను మిస్ చేసుకోలేను. ప్లీజ్ జీసస్,
ప్లీజ్. పద్మావదన, క్రిస్మస్ ట్రీ ఎలా ఉంది? ఏంటి రిప్లై లేదు? వాట్ హ్యాపెన్ టు యూ పద్మావదన? నువ్వు నాతో మాట్లాడద్దు. ఎందుకో పద్మావదన, ఎందుకు అలా ఉన్నావు? నా మీద కోపమా? అవును. ఎందుకో? నువ్వు చేసిన పనే నాకు నచ్చలేదు. అంత నచ్చిన పని నేనేం చేశాను? సూర్య నీకు అభిమానంతో కొనిచిన నగలు నువ్వు ఆ సామాన్యకిచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నో పద్మావదన, నేనెందుకు అలా ఇచ్చానో డీటెయిల్డ్గా చెప్పాను కదా. ఏం చెప్పినా నువ్వు చేసింది తప్పే. కాదు. కాదంటావేంటి? అసలు అక్కడే నేను అడ్డుపడదాం అనుకున్నాను, కానీ అందరి ముందు నిన్ను తక్కువ చేసి మాట్లాడడం బాగోదని సైలెంట్గా ఉన్నాను. పద్మావదన, మనల్ని బ్యాట్ చేసే ఆలోచన ఉన్న వాళ్ళని కూడా ఫర్గివ్ చేయడంలో థ్రిల్ ఉంటుంది. అలా చేయడం వలన మనసు పీస్ఫుల్గా ఉంటుంది. జీసస్ చెప్పాడు. అందుకే జీసస్ ఫర్గివ్నెస్ని నేర్చుకున్నాను. అదే మా డాడ్ నాకు చెప్పింది. ఆ ఫర్గివ్నెస్తోనే అలా చేశాను. ఆ టైంలో మా డాడీ ఉంటే ఎంతో బాగుండేది. ఆయన ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అవతలి వాళ్ళకు కూడా అర్హత ఉండాలి కదా సామోదన. అది వాళ్ళ ఇష్టం. ఇదే ఈ మంచితనాన్నే ఆ సామాన్య నీ చేతకానితనంగా తీసుకుంటుంది. ఫర్గెట్ అబౌట్ హర్ పద్మావదన. ఇంకా కొద్ది నిమిషాల్లో టైం 12 అవుతుంది. క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. కరెంటు పోయింది. ఇదేంటి సామోదన, ఇంకొద్ది నిమిషాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయన్నో, ఈ లోపే కరెంటు పోయింది. పద్మావదన, ఆ సౌండ్ ఏంటి? ఏమో, పద వెళ్ళి చూద్దాం. పద్మావదన, సౌండ్ బయట నుంచి వచ్చినట్టుంది. పద చూద్దాం. పద్మావదన, ఇది పట్టుకో, నేను తలుపు తీస్తాను. We wish you a Merry Christmas. 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 We wish you. ఏంటి డెకరేషన్? మా మ్యారేజ్కి ఇంకా టైం ఉంది కదా, ఇంతలోపు ఈ డెకరేషన్ ఏంటి? అందుకే నిన్ను మొద్దు అనేది. వాట్? టుడే ఈజ్ క్రిస్మస్, అది కూడా తెలియదు కదా. అయితే మన ఇంట్లో ఈ ఫంక్షన్ ఏంటి? సిస్టర్ కోసం. ఎవరు డెకరేషన్ చేసింది? తెలీదు. నాకు తెలీదు. నాకైతే అస్సలు తెలీదు.
ఎవరికి తెలియకపోతే ఇదంతా చేసింది ఎవరు? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. Oh my God! Santa Claus! Santa Claus is here! పద్మావతన, శాంటా క్లాస్ మన ఇంటికి వచ్చాడు. శాంటా క్లాస్ అంటే దేవదూత. క్రిస్మస్ రోజున శాంటా క్లాస్ మన ఇంటికి రావడం అంటే ఇట్స్ వెరీ 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 గ్రేట్. ఐఎమ్ సో లక్కీ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హో హో హో. శాంటా క్లాస్ ఇంటికి రావడం ఏంటి? స్టూపిడ్ థింగ్ కాకపోతే. శాంటా క్లాస్ మీరు మా ఇంటికి? ఐఎమ్ సో సర్ప్రైజ్. మే గాడ్ బ్లెస్ యు మై డియర్ చైల్డ్. మేము మీకోసమే వచ్చి ఉంటిమి. రియలీ? ఐఎమ్ సో సో లక్కీ. విన్నారా? మీరంతా విన్నారా? శాంటా క్లాస్ నా కోసమే మన ఇంటికి వచ్చారట. రావటమే కాదు మై డియర్ చైల్డ్, ఈ శుభమగు దినమున నీకేది కావలయునో అది ఇచ్చుటకు నేను సంసిద్ధుడను. వెరవక నీకేమి కావలయునో సందేహము లేకుండా అడగవచ్చును. ఏమడుగుచ్చు సావగ్నా? ఈ వాయిస్ బాగా విన్న వాయిస్ లా ఉంది. సందేహించుట దేహమునకు మంచిది కాదు. అది కొట్టి మరీ చెప్పాలా? ఇది కొట్టుట కాదు మై డియర్ చైల్డ్. బుద్ధి తెచ్చుకొని మనోనేత్రముతో సరిగా చూడమని చెప్పుట. ఈ మాత్రము తెలియని నువ్వు ఈ లోకమును జీవిగా జన్మించుట మా కర్మము కర్మము. శాంటా క్లాస్ నాకేం కావాలన్నా ఇస్తావా? సందేహమేలా చైల్డ్? అయితే నేనేమి అడగను. గాడికి తెలుసు కదా ఎవరెవరికి ఏది ఇష్టమో ఏది ఇవ్వాలో. కాబట్టి ఏమిస్తే నేను సంతోషిస్తాను అదే ఇవ్వు. నీకేది ఇష్టమో అదే ఇవ్వాలా? ఓకే, అలాగే ఇచ్చేదము. ఏంటి? తనకేది ఇష్టమో అది ఇస్తావా? నువ్విలా అడుగుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు శాంటా క్లాస్వి కాదు. కాదా? మరెవరో? సూర్య 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 సూర్య. ఏంటి? సూర్యనా? సూర్యలా లేడే. మీకు ఐడెంటిఫై చేయటం తెలియట్లేదు లేదా? మీకు తెలిసి డ్రామా ఆడుతున్నారు. హీ సూర్య. పాపి పాపి పాపి. ఈ పాపిని ఇక్కడి నుంచి వెంటనే తరిమివేయుడు. నన్నే సందేహించుతున్నది. సూర్య కబుర్లు చెప్పకు. ఓహో, ఏమి నీ అజ్ఞానము? నీ అజ్ఞానముతో ఈ దేవదూతనే సందేహించుతున్నావా? ఇది నీకు తగదు మై డియర్ చైల్డ్. నీకు త్వరితగతిన స్వస్థత చేకూర్చవలయును. హల్లెలూయా 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 ఆమేన్. మై డియర్ చైల్డ్, ఆ యేసు జన్మించిన ఈ శుభదినమున మేము నీకు ఇచ్చు నీకు ప్రీతికరమైన బహుమానము.
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హో హో హో. రమ్ము తీసుకోమ్ము. నో డౌట్ యు ఆర్ సూర్య. సూర్య, నిజం చెప్పు, నువ్వు ఇలా శాంటా క్లాస్ గెటప్ లో వచ్చావు కదూ? ఎస్, యు ఆర్ సూర్య. అది ఇప్పుడే తెలుస్తా. పాపి వాస్తవమునకు అవాస్తవమునకు తారతమ్యము గ్రహించలేని ఓ పాపి, నీ బ్రతుకు వ్యర్థము. పొమ్ము. నీ జన్మమును పరిశుద్ధము చేయమని ఆ యేసుప్రభువును ప్రార్థించుము. పొమ్ము. ఎంత డ్రామా చేసినా ఐ నో యు. యు ఆర్ సూర్య. ఇప్పుడే తెలుస్తా. అక్కా, 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 అక్కా. ఓకే మై డియర్ చైల్డ్, సైతాను పోయినది. ఇక నుంచి రాబోవు దినములలో నీకు అంతయును మంచే జరుగును. ఒక్కటి మరొకము మై డియర్ చైల్డ్, ఆకాశము విరిగి మీద పడుచున్నను చెలించకము, బెదిరిపోకుము. నిశ్చలమైన మనసుతో నిష్కల్మషమైన ఆలోచనలతో యుండుము. నీ కోరికలు ఫలించును. నీ జీవితము సంతోష సాగరములో పయనించును. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్ చైల్డ్. మే గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒకసారి కళ్ళు మూసుకున్నచో నా ఫుల్ బ్లెస్సింగ్స్ మీకు ఇచ్చేదను. ఇక్కడ శాంటా క్లాస్, శాంటా క్లాస్, శాంటా క్లాస్, శాంటా వెళ్ళిపోయాడు అనుకుంటా. అవునులే, ఈరోజు క్రిస్మస్ కదా, అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి. శామోదన, శాంతా క్లాస్ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాడు కదా, ఆ గిఫ్ట్ ఏంటో చూడు. నీకు నచ్చిందో నచ్చలేందో చూద్దాం. అక్కా, 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 అక్కా. ఎక్కడికి వెళ్ళింది? అవసరానికి ఉండదు. అక్కా. అబ్బా, ఏంటి మేడం, మంచి డ్రీమ్ లో ఉంటే స్పాయిల్ చేశారు. ముందు బయటకొచ్చి అక్కడేం జరుగుతుందో ఒకసారి చూడు. రా అక్క. వస్తున్నా. రా. పద్మవదన, పప్పి. వావ్. శాంటా క్లాస్ నాకెంతో ఇష్టమైన ఈ పప్పిని ఈ క్రిస్మస్ రోజు నా లైఫ్లో పాటగా ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఐ గాట్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
I got God's blessings. చిచి ఇదిగో నీకే చూపిస్తా. హే, చూడు. చూడు చూడు చూడు. ఏం చూడాలి మేడం? ఏముంది ఇక్కడ? ఏముందేంటి? సూర్య శాంటాక్లాస్ గెటప్ లో ఇక్కడికి వచ్చాడు. ఎక్కడ ఉండుంటాడు చూడు. ఇక్కడ ఎవరు లేరు కదా మేడం. అదే నేను చూస్తున్నాను. సూర్య, సూర్య, సూర్య. నిన్ను పిలవడానికి అలా వచ్చేసరికి సూర్య ఎస్కేప్ అయిపోయాడు. సో వచ్చింది సూర్యనే, నో డౌట్ ఎట్ ఆల్. హే సమంత, కమాన్, టెల్ మీ ద ట్రూత్. శాంటాక్లాస్ గా వచ్చింది, నీకు గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది సూర్యనే కదా?